హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం బేసిక్ మజిల్ సిరీస్లో లెంత్ టెన్షన్ రిలేషన్షిప్ గురించి తెలుసుకుందాం. సో లాస్ట్ వీడియోలో మీరు స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ దాదాపు ఎవరు చూస్తుండరు. ఇది చూస్తే గిట్లా అది చూడండి, ఎందుకంటే మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. మజిల్ కాంట్రాక్షన్ అంటే ఏంటి, అసలు మజిల్ ఎట్లా కాంట్రాక్ట్ అవుతుంది అని. అంటే మనం మజిల్ని బిల్డ్ చేయడానికి జిమ్కి వెళ్తున్నాం. ఆ మజిల్ కాంట్రాక్షన్స్ వల్లనే మనకి ఆ అడాప్టేషన్స్ అవుతున్నాయి కదా. సో మజిల్ కాంట్రాక్షన్స్ గురించి తెలుసుకుంటే బెటర్ ఉంటుందని నా ఫీలింగ్, అంతే. అంటే మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే లేదు. కానీ ఈ వీడియో మాత్రం కొన్ని మీకు సర్టన్ ఎక్సర్సైజ్ చేసేసినప్పుడు మనకి మజిల్ స్ట్రాంగర్గా అనిపించచ్చు. సర్టన్ ఎక్సర్సైజ్ అప్పుడు మీకు ఆ వెయిట్ లేపలేకపోవచ్చు. అవి ఎందుకు అంటే ఈ మజిల్ కాంట్రాక్షన్స్లో మయోసిన్ ఇంకా యాక్టిన్ ఓవర్లాప్ వల్లనే ఇవి అవుతాయి. సో ఈ లెంత్ టెన్షన్ రిలేషన్షిప్ గురించి మనం కొంచెం ఐడియా తెచ్చుకుంటే మనకు బెటర్గా మనం జిమ్ ఫ్లోర్లో డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటాయి. సో ఇక్కడ లెంత్, ఇక్కడ టెన్షన్. ఇన్వర్టెడ్ యూ షేప్లో ఉంటుంది మనకి ఈ లెంత్ టెన్షన్ రిలేషన్షిప్ అనేది. ఇన్వర్టెడ్ యూ అంటే మిడ్ రేంజ్లో మనకి స్ట్రాంగర్ ఉంటుంది, ఈ ఎక్స్ట్రీమ్ రేంజెస్లలో మనకి వీకర్ అయిపోతూ ఉంటుంది మజిల్. సో ఇది మజిల్ ఒక సార్కోమేర్ లేకపోతే ఒక మజిల్ స్ట్రక్చర్గానే మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇంకా బెటర్గా చెప్పాలంటే యాక్టివ్ కాంట్రాక్టైల్ టెన్షన్ అనుకోవచ్చు. ఇది మజిల్ యాక్టివ్గా కాంట్రాక్ట్ చేస్తుంది. సో దాన్ని మనం యాక్టివ్ కాంట్రాక్టైల్ టెన్షన్గా డినోట్ చేసేటప్పుడు మనకి ఈ కర్వ్ యూజ్ చేసుకుంటాం. సో ఇది దాదాపు రెస్టింగ్ లెంత్ అనుకోవచ్చు. ఇది చాలా వరకు లెంత్ అండ్ మజిల్, ఇది షార్ట్ అని అనుకోవచ్చు. సో మజిల్ చాలా వరకు ఓవర్లాప్ అయ్యి ఉన్నా, లేకపోతే ఫైబర్స్ మనం నిన్న అంటే లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినప్పుడు మనం ఆ ఓవర్లాప్ ఉంటుంది కదా మనకి, ఆ మయోసిన్ ఇంకా యాక్టిన్ అనేవి, అవి చాలా వరకు ఎక్కువ ఓవర్లాప్ అయిపోయినాయి అంటే ఫర్దర్గా మనకి ఫోర్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు. సో అప్పుడు మనకి ఆ టెన్షన్ జనరేషన్ అనేది వీక్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బాగా లెంత్ అని అయిపోయినప్పుడు కూడా ఆ ఫైబర్స్ మనకి మీరు ఇంట్లోనే చేయాలి అనుకుంటే, ఇప్పుడు ఇవి మనకు యాక్టిన్ ఇంకా మయోసిన్ ఫైబర్స్ అనుకోండి, ఇక్కడ మీరు డౌన్వర్డ్గా ప్రెషర్ అప్లై చేసేసి బయటికి లాగడానికి ట్రై చేసేయండి, ఈజీగానే వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ లెంత్ అండ్ పొజిషన్లో చూసుకుంటే ఆ ఓవర్లాప్ చాలా లెంత్ అండ్ పొజిషన్లో ఉన్నది కదా, ఇప్పుడు మీరు డౌన్వర్డ్గా ఇట్లా స్క్వీజ్ చేసేసి లాగడానికి ట్రై చేసేయండి, మీకు ఈజీగానే వచ్చేస్తుంది. అదే మీరు ఆప్టిమల్గా ఇట్లా మనకి మిడ్ రేంజ్ అనుకోవచ్చు, లేకపోతే రెస్టింగ్ లెంత్ అనుకోవచ్చు మజిల్, ఇక్కడ మీరు చాలా వరకు ఇట్లా కిందికి పుష్ చేసుకుంటూ ఫింగర్స్ని లాగడానికి ట్రై చేయండి. కొంచెం హార్డ్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది మనకి. ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది, ఎక్కువ అపోజిషన్ ఉంటుంది, ఆ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సేమ్ విత్ ఇక్కడ మనకి మజిల్ సార్కోమేర్లో కూడా సేమ్ మనకి యాక్టిన్ మయోసిన్ ఫైబర్స్ బాగా ఓవర్లాప్ అయిపోయినాయి అనుకో, ఆ క్రాస్ బ్రిడ్జెస్, మనకి ఎక్కువ ఫోర్స్ జనరేట్ చేయలేం. అట్ ద సేమ్ టైం చాలా లెంత్ అండ్ పొజిషన్లో ఉన్నాయి అనుకో, ఎక్కువ అటాచ్మెంట్స్ కావు కాబట్టి అప్పుడు కూడా ఫోర్స్ జనరేట్ చేయలేము. మనకు రెస్టింగ్ లెంత్ కానీ లేకపోతే మిడ్ రేంజ్లో కానీ మజిల్ మిడ్ రేంజ్లో ఉన్నప్పుడు చాలా వరకు బెటర్ ఆప్టిమల్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి ఆ ఓవర్లాపింగ్కి ఫైబర్స్ అంటే మయోసిన్ ఇంకా యాక్టిన్ మాలిక్యూల్స్ ఎక్కువ ఓవర్లాప్ అయిపోతాయి, క్రాస్ బ్రిడ్జెస్ ఫామ్ చేసుకుంటాయి కాబట్టి మనకి బెటర్ ఫోర్స్ ప్రొడక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది యాక్టివ్ మజిల్లో మాత్రమే. సో యాక్టివ్ కాంపోనెంట్ కాకుండా మనకి ఇక్కడ ప్యాసివ్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. అదేంటి అంటే మనకి కనెక్టివ్ టిష్యూ కావచ్చు, లోపల మనకి యాక్టిన్ ఇంకా మయోసిన్ని పట్టుంచే మనకి వేరే ప్రోటీన్స్ కావచ్చు, అవి కొంచెం ఎలాస్టిక్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. సో వాటిని మనం ప్యాసివ్ అనుకోవచ్చు. ఇది ప్యాసివ్ టెన్షన్, ఇది యాక్టివ్ టెన్షన్, ఇది ప్యాసివ్ టెన్షన్. ఇవి కనెక్టివ్ టిష్యూ లేకపోతే స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అంటే ఇవి కూడా స్ట్రక్చరల్ ప్రోటీన్సే, కానీ ఇప్పుడు టైటిన్ కావచ్చు లేకపోతే వేరే ప్రోటీన్స్ ఉంటాయి కదా, అవి చాలా వరకు ఎలాస్టిక్గా ఉంటాయి. ఆ ఎలాస్టిక్ అనేది మనకి సర్టన్ రేంజెస్ దాటిన తర్వాత మనకి ప్యాసివ్గా టెన్షన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ప్యాసివ్ టెన్షన్ మన కనెక్టివ్ టిష్యూ లేకపోతే సమ్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్స్ అనుకోవచ్చు. బెటర్గా చెప్పాలంటే మనం రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉంటాయి కదా,
వాటిని ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ బ్యాండ్ ఇంత ఉంది అనుకోండి, మనకి ఇక్కడ పెద్ద టెన్షన్ ఏముండదు. ఇక్కడ నుండి మనం లాగినప్పుడే మనకి ఎక్కువ టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఎందుకు అంటే దాని సర్టన్ రేంజ్ ఆ థ్రెషోల్డ్ దాటిన తర్వాత ఆ స్ట్రెస్లో డిఫార్మ్ అయినప్పుడు మనకి టెన్షన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మజిల్ అనేది రెస్టింగ్ లెంత్లో ఉన్నప్పుడు చాలా వరకు కనెక్టివ్ టిష్యూ కూడా రెస్టింగ్ లెంత్లో ఉంటాయి కాబట్టి అక్కడ మనకి పెద్ద టెన్షన్ క్రియేషన్ ఏముండదు ప్యాసివ్ టిష్యూ నుండి. కానీ సర్టన్ లెంత్ దాటిన తర్వాత ఇది కిక్ ఇన్ అవుతుంది ప్యాసివ్ టెన్షన్ అనేది. అది ఎట్లా అంటే స్లైట్గా ఇట్లా కర్వ్ అయిపోయి కొంచెం అప్వర్డ్కి వెళ్ళిపోతూ ఉంటుంది టు సర్టన్ పాయింట్ వరకు, తర్వాత స్నాప్ అయిపోతుంది. మనం అక్కడి వరకు తీసుకెళ్ళలేము, ఎందుకంటే మనకి సర్టన్ ప్రోటీన్స్ ఉంటాయి మజిల్ టిష్యూలో, అవి మనల్ని అంత దూరం పట్టుకెళ్ళలేవు స్నాప్ అయ్యే వరకు. మన కర్మగాలి పోతే ఇట్లా మజిల్ టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మజిల్ టేర్ ఇన్ ద సెన్స్ చాలా వరకు అయితే మజిల్ ఫైబర్ టేర్ కాదు, టెండన్ మజిల్ అక్కడ ఎక్కడైతే జాయిన్ అయిపోతుందో అక్కడనే అవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి ప్యాసివ్ టిష్యూది ప్యాసివ్ టెన్షన్ అనుకోవచ్చు. ఇది మజిల్లోనే యాక్టివ్ టెన్షన్ అనుకోవచ్చు. సో కంబైన్డ్ గ్రాఫ్ అంటే టోటల్ టెన్షన్గా మనం ఇవి రెండింటిని యాడ్ చేసుకోవచ్చు. సో ఆ గ్రాఫ్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మజిల్ టిష్యూది కొంచెం తక్కువ అయ్యే లోపే మనకి ఇక్కడ కనెక్టివ్ టిష్యూవి కిక్ ఇన్ అయిపోతాయి కాబట్టి ఆ గ్రాఫ్ ఇలా ఉంటుంది. అంటే మనకి టోటల్ మజిల్ టెన్షన్ ఏమో ఇట్లుంటుంది. షార్ట్ అండ్ పొజిషన్లో చాలా వరకు తక్కువనే ఉంటుంది, మనకి రెస్టింగ్ లెంత్లో కొంచెం ఎక్కువనే ఉంటుంది. తర్వాత లెంత్ అయిపోయేటప్పటికి కొంచెం డ్రాప్ ఆఫ్ ఉండొచ్చు. తర్వాత మళ్ళీ చాలా లెంత్ అయినప్పుడు ఈ కనెక్టివ్ టిష్యూ ద్వారా లేకపోతే కొన్ని ప్రోటీన్స్ ద్వారా మనకి ఆ రెసిస్టెన్స్ కొంచెం ప్రొవైడ్ అయిపోయి కొంచెం టెన్షన్ ఎక్కువనే అయిపోతుంది. సో ఇది మనకి బేసిక్గా లెంత్ టెన్షన్ రిలేషన్షిప్. ఇది ఎందుకు సూపర్ ఇంపార్టెంట్ అంటే మీరు కిక్ బ్యాక్ అనుకోండి, ట్రైసెప్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కిక్ బ్యాక్లో మీరు వెయిట్ ఎంత తీసుకుంటారు? జనరల్గా స్కల్ క్రషర్స్ అనుకుందాం. స్కల్ క్రషర్స్ కావచ్చు, ఆ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా, లేకపోతే ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ కావచ్చు. ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ కొన్ని ఫెనామినాలు ఉంటాయి, యాక్టివ్ ఇన్సఫిషియన్సీ, దానివల్ల మనకు కొంచెం లోడ్ తగ్గించవచ్చు. కానీ స్కల్ క్రషర్స్ అయితే మిడ్ రేంజ్లోనే ఉంటుంది మజిల్ అనేది. స్కల్ క్రషర్స్కి మీరు ఒక 20 kgs తీసుకున్నారనుకోండి, ఇక్కడ దాదాపు అంతే వెయిట్ తోటి అయితే చేయలేరు, ఇదైతే పక్కా. ఎవరు ఏమనుకున్నా కిక్ బ్యాక్స్లలో మీరు పర్ఫెక్ట్గా అంటే కంట్రోల్డ్గా చేస్తే స్కల్ క్రషర్స్కి 20 kgs చేస్తే మీరు కిక్ బ్యాక్ అప్పుడు 20 kgs చేయలేరు. ఎవరైనా చేస్తూ ఉంటే ఆ వీడియో తీయండి, నన్ను ట్యాగ్ చేసేయండి, నేను చూస్తాను. అంటే బేసిక్గా ఎవరు అది చేయలేరు. అది కాకుండా మనకి డంబుల్ సైడ్ లాటర్స్ అనుకుందాం, మనకి చాలా వరకు ఈ టాప్ పొజిషన్లోనే హార్డెస్ట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి మజిల్ చాలా వరకు షార్ట్ అని అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఫోర్స్ ప్రొడ్యూస్ లేదు, అందుకే మనకి ఎక్కువ హార్డ్గా అనిపిస్తుంది ఆ మూమెంట్. చాలామంది ఎక్కువ ఎట్లా అంటే 10 kgs 15 kgs లేకపోతే 20 kgs 15 kgs అనుకుందాం, సైడ్ లాటరల్ రైజెస్ 15 kgs తోటి చేస్తున్నారు అనుకోండి. వాళ్ళు ఆ పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, డంబుల్ ఇది, వాళ్ళు మ్యాక్స్ ఇక్కడ వరకే చేస్తారు. ఇక్కడ వరకు చేయాలి అంటే మాత్రం ఎవరితోటి కాదు చాలా వరకు, ఎందుకంటే మెకానికల్ ప్రాపర్టీ కూడా ఉంటుంది, అంటే మూమెంటం కూడా పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మజిల్ కూడా బాగా షార్ట్ అండ్ అయిపోతుంది కాబట్టి అంత ఫోర్స్ ప్రొడ్యూస్ చేయలేదు. సో అట్లా మీరు ఈ బాటమ్ పొజిషన్లో 20 kgs వరకు ఎవరైనా చేస్తారు. ఆ 20 kgs ఈ పైన పొజిషన్లో చేస్తున్నారు కంట్రోల్గా, ఓన్లీ 15 to 20 degrees టాప్ పొజిషన్లో చేస్తున్నారు అంటే మాత్రం ఇక అది నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు ఆ ఎక్సర్సైజ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ దీనిపైన డిపెండ్ అవుతాయి, ఈ లెంత్ టెన్షన్ రిలేషన్షిప్ పైన. కావాలంటే మీరు గమనించి చూడండి, నెక్స్ట్ టైం స్కల్ క్రషర్స్ చేసేసిన లేకపోతే బెంచ్ ప్రెస్ చేసిన లేకపోతే మీరు డంబుల్ చెస్ట్ ప్రెస్ చేసిండ్రు లెట్స్ సే 30 kgs తోటి అనుకోని, ఆ 30 kgs తోటి మీరు డంబుల్ ఫ్లైస్ అయితే చేయలేరు, పక్కా చెప్తాను. ఎందుకు అంటే ఇక్కడ చాలా వరకు లెంత్ అండ్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది, పైకి ఇక్కడ చాలా వరకు మిడ్ రేంజ్లోనే ఉంటుంది కాబట్టి. అట్ ద సేమ్ టైం మెకానికల్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అవుతాయి, అవి నేను కాదనట్లేదు.
కానీ మజిల్ పరంగా చూసుకుంటే మాత్రం లెంత్ అండ్ పొజిషన్లో అట్ ద సేమ్ టైం షార్టెస్ట్ పొజిషన్లో ఎక్కువ ఫోర్స్ ప్రొడ్యూస్ చేయలేదు. దాని మిడ్ రేంజ్లో లేకపోతే రెస్టింగ్ రేంజ్లో మనకి ఎక్కువ ఫోర్స్ జనరేషన్ ఆపర్చునిటీ ఉంటుంది మజిల్కి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు ప్రీచర్ కర్ల్ చేసేయండి, నార్మల్ కర్ల్ చేసేయండి డంబుల్ తోటి. మీరు దేంట్లో ఎక్కువ వెయిట్ లేపగలుగుతారు? నాకు తెలిసి అయితే మీరు నార్మల్ స్టాండింగ్ కర్ల్ కావచ్చు లేకపోతే సీటెడ్ డంబుల్ కర్ల్ కావచ్చు, అక్కడనే మీరు ఎక్కువ ఫోర్స్ జనరేట్ చేయగలుగుతారు, మీ మజిల్ తోటి ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతారు. మీరు ప్రీచర్ బెంచ్ తోటి అయితే అంత వెయిట్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. ఎందుకు అంటే మీరు అది బయార్టికులర్ మజిల్, మీరు ఒక ఎండ్ నుండి షోల్డర్ని ఫ్లెక్స్ చేసేసి షార్టెన్ చేసినవి అంటే ఇంకా షార్టెన్ చేయడానికి ఇక్కడ నుండి ట్రై చేసిన ఎల్బో ఫ్లెక్స్ చేసుకుంటా అంటే అంత ఓవర్లాప్ ఉండదు కాబట్టి ఈ క్రాస్ బ్రిడ్జ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటాయి. సో అట్లా మీకు ఫోర్స్ ప్రొడక్షన్ కూడా తక్కువ అయిపోతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు చెప్పాలి అంటే మనకి మజిల్ టిష్యూ అనేది వెల్క్రో టైప్ ఉంటుంది అనుకోండి. ఇది మనకి యాక్టిన్ టిష్యూస్ అనుకోవచ్చు, ఇది మయోసిన్ హెడ్స్ అనుకోవచ్చు. మీరు చాలా వరకు లెంత్ అండ్ పొజిషన్లో ఉన్నారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా తీసేస్తే. అదే మీరు చాలా వరకు ఓవర్లాప్ అయిపోయింది, అసలు క్రాస్ బ్రిడ్జ్ కావడానికి మనకి ఛాన్స్ లేకుండా ఓవర్లాప్ అయిపోయింది అంటే కొంచెం ఓవర్లాప్ అయిపోతుంది, మరీ షార్టెన్ చేసింది కదా, ఇప్పుడు కూడా మీరు లాగుతూ వచ్చేస్తుంది. అదే మీరు కరెక్ట్గా ఈ మిడ్ రేంజ్ వరకు అంటే ఆప్టిమల్ రేంజ్లో ఉంది అనుకున్నప్పుడు ఇది చాలా హార్డ్ అయిపోతుంది మనకి లాగడానికి, దీన్ని తీసేయడానికి. సో ఇది మనకి మజిల్ టిష్యూ యాక్టివ్గా అనుకోవచ్చు. మనకు ఈ లెంత్ అండ్ పొజిషన్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే మజిల్ కొంచెం లెంతన్ అవుతూ ఉంటే మనకి ఈ స్ట్రక్చర్స్ ఉంటాయి, కనెక్టివ్ టిష్యూ స్ట్రక్చర్స్ కొంచెం అన్రావెల్ అయిపోతుంది. ఈ అన్రావెల్ అయిపోయి సర్టన్ పాయింట్కి వచ్చిన తర్వాత ఎక్కువ టెన్షన్ మనకి క్రియేట్ అవుతుంది ఈ ప్యాసివ్ టిష్యూస్లలో, కనెక్టివ్ టిష్యూస్లలో. అప్పుడు మనకి ఆ లెంత్ అండ్ పొజిషన్లో కూడా కొంచెం మనకి ఆ రెసిస్టెన్స్ దీని ద్వారా మనకి టెన్షన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మీరు రెస్టింగ్ పొజిషన్కి వచ్చేసినలు అంటే కొంచెం తక్కువ అయిపోతూ ఉంటుంది. సో సర్టన్ లెంత్ దాటిన తర్వాత మజిల్ అప్పుడు మనకి ప్యాసివ్ టిష్యూ టెన్షన్ కిక్ ఇన్ అవుతుంది, అట్లా మనకి హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని. ఈ ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీ జిమ్ ఫ్లోర్లో మీరు కిక్ బ్యాక్స్ చేసి చూడండి, అట్ ద సేమ్ టైమ్ స్కల్ క్రషర్స్ చేసేయండి, దేంట్లో ఎక్కువ వెయిట్ యూజ్ చేయగలుగుతారు. సో ఇక్కడ కూడా మెకానికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మూమెంటమ్ ఎక్కువ ఉంటుంది కిక్ బ్యాక్కి షార్టెస్ట్ పొజిషన్లో. ఇక్కడ దాదాపు ఆప్టిమల్ ఉంటుంది, అంటే మజిల్ షార్ట్ అయ్యేటప్పుడు మనకి ఆ మూమెంటమ్ తక్కువ అయిపోతూ ఉంటుంది. అది దట్స్ ఎ టాపిక్ ఫర్ అనదర్ వీడియో. ఇప్పటికైతే మీరు గుర్తుపెట్టేసుకోవాల్సింది ఏంటి అంటే మజిల్ ఎక్స్ట్రీమ్ లెంత్స్లో అంటే లెంత్ అండ్ పొజిషన్లో ఉన్నా లేకపోతే షార్టెస్ట్ పొజిషన్లో ఉన్నా అంత ఫోర్స్ జనరేట్ చేయలేదు. దాని రెస్టింగ్ లెంత్లో లేకపోతే మిడ్ రేంజ్లో ఉన్నప్పుడు ఫోర్స్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది. అది కాకుండా టోటల్ మజిల్ టెన్షన్ ఏమో మనకి ప్యాసివ్ ఎలిమెంట్స్ కూడా కిక్ ఇన్ అయిపోయినప్పుడు మనకి కొంచెం ఎక్కువ టెన్షన్ జనరేట్ చేసే కెపాసిటీ వస్తుంది లెంత్ అండ్ పొజిషన్లో కూడా. సో ఇది మనకి లెంత్ టెన్షన్ రిలేషన్షిప్. నెక్స్ట్ వీడియోలో కొంచెం మోటార్ యూనిట్ రిక్రూట్మెంట్ లేకపోతే అసలు మోటార్ యూనిట్ అంటే ఏంటి లేకపోతే మోటార్ యూనిట్ రిక్రూట్మెంట్ ఏంటి, మజిల్ ఫైబర్ టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ అక్షయ్ సైనింగ్ ఆఫ్.